నమస్తే, అధికారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అధికారం చర్చ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్స్ 9వ షెడ్యూల్స్లో బీజేపీ చేర్చాల్సిందే, కుంటి సాకులు వద్దని దాని మీద నేటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నవారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. అలాగే టి చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తెలంగాణకు చైర్మన్గా కొనసాగుతున్నారు. వీరు ముగ్గురు నుంచి ప్రజెంట్ ఈ రాష్ట్రంలో అలాగే దేశం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్స్ మీద హాట్గా ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచే ఈ ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ ఒక ఎత్తు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఒక ఎత్తుగా కనపడుతుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలంటే బీజేపీ ఒక కుంటి సాకు చూపుతుంది. ఎక్కడ లేని విధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ అనేక రాష్ట్రాలలో బీసీ జాబితాలో ముస్లిమ్స్ ఉన్నా కూడా తెలంగాణ వరకు వచ్చేసరికి బీసీ జాబితాలో ముస్లిమ్స్ని తీసేస్తే మేము మద్దతు ఇస్తామన్న ఇంటెన్షన్తో భారతీయ జనతా పార్టీ ఉంది. ఎప్పుడు రిజర్వేషన్స్ బీసీ జాబితాకు రిజర్వేషన్స్ పెంచాలన్నా, బీసీలకు రిజర్వేషన్స్ గురించి మాట్లాడాలన్నా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బండి సంజయ్ గారు కానీ వేరే ఎవరైనా సరే ఒంటికాల మీద లేచి నిలబడి ముస్లిమ్స్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే తప్ప మేము మద్దతు ఇవ్వమన్న దాని మీద ప్రచారం చేస్తుంది. దాని మీద ఇవాళ పూర్తిగా డీటెయిల్డ్గా చర్చించడానికి అసలు బీజేపీ ఇంటెన్షన్ ఏంటి, బీసీల పట్ల వాళ్ళ వైఖరి ఏంటనే దాని మీద మనం పూర్తిగా చర్చలో పార్టిసిపేట్ చేద్దాం. ముందుగా పూర్ణచంద్ర గారి నుంచి ఈ చర్చను స్టార్ట్ చేద్దాం. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి. ఇటీవల గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ నినాదాన్ని ఎత్తుకున్న అన్ని పొలిటికల్ పార్టీలు కూడా అందరూ కూడా మద్దతు ఇస్తామంటున్నారు తప్ప ఒక బీజేపీ మాత్రం బీసీ జాబితాలో ముస్లిమ్స్ లేకుంటేనే మేము మద్దతు ఇస్తామంటున్నారు. ఇంతకాలం అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు బీసీ జాబితాలో, అంటే రాష్ట్ర జాబితాలలో కానీ కేంద్ర జాబితాలో, మండల కమిషన్ వచ్చిన తర్వాత కేంద్ర జాబితాలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, బీసీ కులాలలో ముస్లిమ్స్ కులాలు ఉన్నాయి కొన్ని బీసీ జాబితాలు. మరి ఎప్పుడు లేనటువంటి ప్రాసెస్ని ఇప్పుడే ఎందుకు బీజేపీ వాళ్ళు అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు క్లిప్పింగ్స్ వేస్తారు అనుకుంటా, ఒకసారి క్లిప్పింగ్స్ చూద్దాం. బీసీ డిక్లరేషన్ వల్ల జరుగుతున్నది బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న, అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% 32% చేసారు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే, వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి. 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీరు ఒక్కరికి గెలవబోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్. బీసీలో పూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఇదే అంశం మీద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఏం మాట్లాడారో చూద్దాం. బీసీలకు నేను రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు దాన్ని పక్కకు పెట్టి బీసీలకు కేవలం 32% మాత్రమే ఇస్తాను, 10% ముస్లింలకు ఇస్తానని చెప్పేసి చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఓబీసీలని మోసం చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మీరు ఏ 42% ఇస్తా అన్నారు ఓబీసీలకు, ఆ బిల్లుని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బేషరతుగా సపోర్ట్ చేసింది. ఈరోజు మీరు కేంద్రం పైన అబద్ధాలు వేయడం అనేది చాలా పొరపాటు. అది మీరు అబద్ధాలు ఆడి ఓబీసీలని మీరు తప్పుదారి పట్టిస్తున్న విషయాన్ని ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకు ఓబీసీ రిజర్వేషన్లు ఇష్టం లేదు కాబట్టి గతంలో ఉన్నటువంటి ఒక ఏదైతే రిజర్వేషన్స్ ఓబీసీలకు ఉన్నాయో దానికన్నా ఒక 2% మాత్రమే ఎక్కువ వస్తుంది. ఇట్లా చేస్తే గతంలో 29 ఉంటే 32 వస్తాయి, 10% ముస్లింలకు పోతాయి. భారతీయ జనతా పార్టీ పదే అంటా ఉంది, మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 10% ముస్లింలకు ఇస్తా అని చెప్పలేదు.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, మాకు ప్రధానమంత్రి గానే రాష్ట్రపతి గానే సమయం ఇవ్వట్లేదని. మీరు 50 సార్లు ఢిల్లీకి వస్తే మీ రాహుల్ గాంధీ గారే మీకు సమయం ఇవ్వట్లేదు, మోదీ గారే మీకు సమయం ఇచ్చారు, మా మంత్రులు మీకు సమయం. సార్ ఇప్పటివరకు చూసినారు కదా, బండి సంజయ్ గారి స్టేట్మెంటు, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర గారి స్టేట్మెంటు. వాళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్కే ఇష్టం లేదు రిజర్వేషన్స్ ఇచ్చడం అనేది బీసీలకు, బీజేపీకి కాదు అన్న పంతాలో బీజేపీ పార్టీ ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడున్న స్టేట్మెంట్? ఇప్పుడు బేసికల్గా రిజర్వేషన్స్ 42% ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి అసెంబ్లీలో చట్టం చేయటం, తర్వాత చట్టాన్ని సెంటర్కి పంపించడం జరిగింది. సరే, ఈ లోపల స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్ట్యా ఒక ఆర్డినెన్స్ను కూడా పాస్ చేయటం, అది గవర్నర్ గారికి పంపటం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పేది కానీ, రామచంద్రరావు గారు చెప్పేది కానీ అసలేం దానిలో పట్టు లేదు దానిలో వాళ్ళ వాదనలో. ఎందుకంటే ముస్లింలకి రిజర్వేషన్, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని కోరినప్పుడు బీసీలకు ఇవ్వదలుచుకున్నారా లేదో వాళ్ళే క్లారిఫై చేయాలి. ముస్లింలకు ఇవ్వటం వలన నష్టం ఏంటి చెప్పండి. మరి మోడీ ప్రభుత్వమే గుజరాత్లో ముస్లింలకి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇక్కడేం ప్రాబ్లం చెప్పండి. ఇదేం లేదా, ఏంటంటే ఈ రోజున 9th షెడ్యూల్లో ఏదైతే బీసీ బిల్ ఉందో దీన్ని ఇంక్లూడ్ చేయకుండా రిజర్వేషన్లను అడ్డుకోవటానికి కోసమే ఈ ప్రచారం చేస్తున్నారు. ముస్లిం వ్యతిరేక ప్రచారం చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ, ఈ బీసీలందరూ వాళ్ళ వైపు మొగ్గు చూపుతారని వాళ్ళ ఉద్దేశం. కానీ బీసీ హిందువుల్ని దోచుకుంటుంది ఎవరు? ముస్లింలు కాదు. ఇప్పుడు తెలంగాణలో రోజు చూస్తే బీసీ హిందువుల్ని దోచుకుంటుంది కమ్మారెడ్డి, వెలం కులాలకు చెందిన వాళ్ళే. ఇప్పుడు అసెంబ్లీలో చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కువ మంది ఉన్నారండి? 43 మంది రెడ్లు, మరి 4 కమ్మలు, 13 మంది ముస్లింలు ఉన్నారు, 13 మంది వెలములు ఉన్నారు. ముస్లింలు ఎంతమంది ఉన్నారు? 7 మంది, కేవలం 7 మంది ఉన్నారు. జనాభా దామాషా పద్ధతిలో చూస్తే ఇంకెక్కువ మంది ఉండాలి ముస్లిం ఎమ్మెల్యేలు. సరే, బీసీలు కేవలం 19 మందే ఉన్నారు. మరి ఈ పార్టీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇచ్చే పదవులకు కూడా ఎవరు చూసినా కానీ ఈ పై కులాల వాళ్ళకి ఇస్తున్నప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కూడా బీసీకి ఇవ్వలే. బీసీకి ఇవ్వకుండా మరి ఒక ఓసీ వ్యక్తికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇట్లా మీరు ఒక బీసీ వ్యక్తి ఎవరైతే ఈటెల రాజేందర్ ఉన్నారో ఆయన పక్కన పెట్టడం జరిగింది. వీళ్ళు పార్టీలో పదవులు బీసీలకు పంచరు, అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి కాంగ్రెస్ పూనుకుంది. ఈ రోజున కాంగ్రెస్ చేసిన పని ఎట్లాంటిదంటే 10% పనే బీసీలకు రిజర్వేషన్ రావాలంటే 10%. 90% పని కేంద్రంలో ఉంది. 90% పని ఎప్పుడైందంటే 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినప్పుడే తెలంగాణ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. అందువల్ల 90% వరకు వీళ్ళు చేయాల్సింది పోయి ఈ రాజకీయంగా క్రెడిట్ కాంగ్రెస్కి వస్తుంది, మాకు రాదేమో అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ముస్లిం కోణాన్ని వెలుగుతీసి ఇదంతా పెద్ద కుంటి సాకు. ముస్లింలకు ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి, 4% రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నాయి. ఓసీలకు ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది. అందులో ఓసీ ముస్లింలు ఉన్నారు. 10% రిజర్వేషన్లు ఓసీ ముస్లింలకు ఇచ్చినప్పుడు ఇక్కడ మరి ఈ బీసీ ముస్లింలకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఏదేమైనప్పటికీ ఇది బీజేపీ తను పని చేయకుండా ఈ రిజర్వేషన్స్ ఇవ్వకుండా చేసేటువంటి ప్రయత్నం. అటు కాంగ్రెస్ని తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ గొప్పగా చేసింది ఏం లేదు, వాళ్ళ చేతిలో ఉన్న పని వాళ్ళు చేశారు. వాళ్ళు గొప్పగా చేశారు అని చెప్పి మనం ఆనందపడటానికి ఏం లేదు. ఎందుకంటే ఎట్లాగూ సెంటర్ ఇవ్వదు కాబట్టి, బీజేపీ ఇవ్వదు కాబట్టి, మేము ఇచ్చినా ఇవ్వకున్నా మాకేం ఇబ్బంది కాదు, మా కులాల వాళ్ళకి, మా పాలక కులాలకి నష్టం లే. అందుకని చెప్పి మా చేతిలో ఉన్న బీసీ బాల్ని, రిజర్వేషన్ బాల్ని కేంద్రం కోర్టులోకి కొట్టేసింది కాంగ్రెస్. నిజంగా కనుక కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున తెలంగాణ ఉద్యమం ఎట్లా అయిందో అదే మాదిరిగా బీసీలందరినీ ఐక్యపరిచి కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి బీజేపీ నాయకులను గొడవలు చేయాలా, చెప్పాలా, 49వ షెడ్యూల్లో మీరు ఇంక్లూడ్ చేయండి అని చెప్పాలా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఎట్లయితే జయలలిత ఢిల్లీలో ఉండి తన నెల రోజుల పాటు ఉండి ఎట్లయితే రిజర్వేషన్ సాధించిందో 50%కి మించి బీసీలకు రిజర్వేషన్లు జయలలిత ఎలా సాధించిందో 1995లోనే సాధించదు, అదే మాదిరిగా చేయాలా. అందువల్ల ఇటేంటంటే కాంగ్రెస్ చేసింది 10% పనిచేసింది, అంతవరకు వాళ్ళని అభినందించవచ్చు. కానీ 90% వరకు ఢిల్లీలో ఉంది, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, మోడీ చేతిలో ఉంది. ఈ మోడీ చేతిలో లేదని చెప్పడం కోసమే బండి సంజయ్, రామచంద్రరావు
ఇద్దరు లీడర్లు కూడా తంటాలు పడుతున్నారు. ముస్లిం అంశాన్ని పైకి తెచ్చారు. ఇది పెద్ద కుంటి సాకు. సార్ థ్యాంక్ యూ సార్. చిరంజీవులు సార్, చెప్పండి, అడగండి. సార్ ఇప్పుడు సార్ చెప్పింది విన్నారు కదా, బీసీ రిజర్వేషన్స్ ఢిల్లీ వరకు చేరుకున్నాయి. 9th షెడ్యూల్లో దాన్ని ఎలా చేర్చాలనే దాని మీద అనేక పార్టీలు పోరాడుతున్నాయి. బీజేపీ మాత్రం అందుకు ససేమిరా అంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బీసీ జాబితాలో ముస్లిమ్స్ ఉన్నప్పటికీ కేవలం తెలంగాణని మాత్రమే బూచిగా చూపి ఏదో మసిబూసి మారేడుకాయ చేసే విధంగా బీజేపీ ఉన్నదని అనుకోవచ్చా మనం? బీజేపీ చేస్తుందని అనుకుంటున్నారా? 9వ షెడ్యూల్లో చేరుస్తుందా బీసీ రిజర్వేషన్స్? బీజేపీ అనేది మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. ఈ రోజు కొత్తగా వాళ్ళు స్టాండ్ తీసుకున్నది ఏం లేదు. 1990లోనే మండల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు పార్లమెంట్ సాక్షిగా మద్దతు ఇచ్చి విపి సింగ్ కు, తర్వాత ఒక విద్యార్థి ఎవరు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయం మీద విపి సింగ్ గవర్నమెంట్ ను పడగొట్టింది, మద్దతు విరమించి. తర్వాత కమండల్ యాత్ర చేసింది. సో వాళ్ళకు రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వద్దు అనేది మొదటి నుంచి ఉన్నటువంటి స్టాండ్. సో మొదటి నుంచి కూడా ఏంటంటే బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ అనేది ఒక నానుడి ఉంది. సో వాళ్ళు కేవలం ఓబీసీలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ముస్లిం వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేటువంటి మాట బయటకు తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ముస్లిమ్స్ బీసీలలో లేరా? మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తా, ఇందులో మీకు వస్తుంది లేదు, నేను ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇదేంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2022లో ఫిబ్రవరి 9th రోజు ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. मुस्लिम संप्रदाय मैं समझता हूं कि 70 जाति ऐसी जो ओबीसी, और मेरे गुजरात में जब मैं था इनको ओबीसी की कैटेगरी में मैंने. సో ఇందులో ఏం చెప్పాడంటే, సార్ నేను మీకు క్లిప్ పంపిస్తే ప్లే చేద్దరు. ఓకే. ఓకే. సో ఇందులో ఆయన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, ఫిబ్రవరి 9th 2022లో ఏఎన్ఐ ఇంటర్వ్యూ ఇస్తూ ముస్లిమ్స్ లో గుజరాత్ లో ముస్లింలు 70 కులాలు బీసీ కేటగిరీలో ఉన్నాయని చెప్పింది. వాస్తవానికి గుజరాత్ లో 1978లోనే బక్సీ కమిషన్ చేసినప్పుడు వాళ్ళు 38 కులాలను బీసీ కేటగిరీలో చేర్చింది. ఇప్పుడు 1978, ఇవాళ మనం 2025లో ఉన్నాం. అట్లనే తర్వాత కాలంలో మరొక 42 కులాలు కూడా ముస్లిం కులాలలో కలిసిన ఓబీసీ కులాల్లో కలిసినాయి. అదేవిధంగా 2015లో ఇదే ప్రధానమంత్రి గారు సిపాయి అండ్ తుర్క్ జమాయ్ ఈ 2 కులాలను కూడా ఓబీసీలో చేర్చండి. అయితే అది ఇప్పుడు రాజకీయంగా వీళ్ళకి ఇవ్వచ్చా లేదనేది దట్స్ సెపరేట్ డిస్కషన్. ఆ తర్వాత మనం మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు ఐజలాంగా దే ఆర్ ఇన్ బీసీస్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ దిస్ కోటా 42%. అందులో 10% కలిపిండ్లు. గతంలో 34 ఉండే. గతంలో 34 ఎక్కడ ఉందండి? పోయిన ఎలక్షన్స్ 23% మీదనే కదా జరిగినాయి. అందులో కూడా 5% ముస్లిమ్స్, అంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం అన్న 10% వాళ్ళు కూడా కంటెస్ట్ చేసినారు కదా. ఇవాళ లేనిపోని అని మరి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు వచ్చేసి ఇవాళ రిజర్వేషన్లు బీసీలకు పెంచుతున్నారు. అయ్యో బీసీలు ఎక్కడ లబ్ధి పొందుతారో, బీసీలు లబ్ధి పొంది రేపు వాళ్ళు ఆర్థికంగా బలపడితే రేపు మా అధికారానికి ఎక్కడ వాళ్ళు ఎసరు పెడతారో అని చెప్పేసి అగ్రవర్ణాలు చేసే కుట్రలు ఈ మన బీసీలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఈయన బండి సంజయ్ గారు గతంలో కూడా కులగండ ఈ దేశంలో అసాధ్యం అని చెప్పేసి ఇదే రాష్ట్రంలో స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి అదే బీజేపీ గవర్నమెంట్ మేము కులగండ చేస్తాం అని చెప్పేసి మొన్న స్టేట్మెంట్ ఇచ్చినాక నోరు మూసుకొని కూర్చున్నారు ఎక్కడో అక్కడ. సో వీళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ఏ ప్రజాప్రతినిధికైనా గౌరవం ఉంటుంది. నోటికి వచ్చింది ఏదో మాట్లాడేస్తాను జనాలను మేము పంపి పెడతామంటే అది 100% కరెక్ట్ కాదు. సో మేము కోరేది ఏంటంటే, మీరు ఒకవేళ మేము ఇవ్వదలుచుకోలేము, మేము ఇవ్వమంటే ఇవ్వదాము చెప్పండి. 42% నుంచి వాళ్ళని తీసేయండి, మేము భుజాన్ని వేసుకొని వెళ్ళి కేంద్రంలో ఒప్పిస్తాం, కేంద్రంతో సంతకాలు పెట్టిస్తాం. ఇప్పుడు మీకు పెట్టేం కదన్నారు ఎవరన్నా? మేమే పెట్టిమని కోరుతున్నాం కదా. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఇప్పుడు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు సార్, ఇప్పటి వరకు డాక్టర్ పూర్ణచంద్ర గారు సార్ మాట్లాడింది, చిరంజీవి సార్ మాట్లాడింది విన్నారు కదా. ఈ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ టోటల్గా బీసీ రిజర్వేషన్స్ ఆమోదం పొందాలంటే ముస్లిమ్స్ ఉండొద్దంటారు. దీని మీద మీరు ఏ విధంగా చూస్తారు? ముందు ఈ చర్చలో ప్యానలిస్ట్గా ఉన్నటువంటి వారికి అందరికీ, ఆ తర్వాత మమ్మల్ని మా చర్చను
చూస్తూ వింటున్నటువంటి వారికి అందరికీ నా సలాము. చాలా మంచి విషయాన్ని ఇన్స్టెంట్గా అప్పుడే తెరపైకి తీసుకొని వచ్చి పబ్లిక్ ఒపీనియన్ వరకు వెళ్తున్నందుకు మీ ప్రైమ్ 9 మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు. సరే, మా ఆనరబుల్ ప్యానలిస్ట్ చాలా చక్కగా నొక్కి ఒక్కాడించడం అంటాం కదా, ఆ విధంగా ఈ బీసీ రిజర్వేషన్ సమస్య గురించి మిత్రులు ఇందాక మన ముందు డీటెయిల్గా వివరించారు. అయితే నాకు ఒక ఆశ్చర్యము మరి బాధ ఏమనిపిస్తుందంటే, మన బీజేపీ మిత్రులు సరే వారి యొక్క ఐడియాలజీ ఏమైనా కానీ ఐడియాలజీ వాళ్ళకి గుణపాఠాలు చెప్పింది. ఎప్పుడు మీరు ఏం జరిగినా కానీ ముస్లిం అనేబడేవాడు వాడు చచ్చినా బ్రతికినా ఏమైనా కానీ దాన్ని వ్యతిరేకించాలి మీరంతా. అయితే ఒక పరిపక్వత ఏదైతే రావాలో, సరే మా గత ఒక 20 years నుండి వాళ్ళు రియల్ పాలిటిక్స్లో పార్లమెంటరీ విధాన ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ప్రజానాడి ఏదైతే అర్థం చేసుకోవాలో, లేకుంటే నిజమైనటువంటి సమస్యలను ఏదైతే అర్థం చేసుకోవాలో, ఇంతవరకు కూడా బహుశా బీజేపీ పార్టీ ఈ విషయంలో వెనుకంజ వేసిందని. సెంట్రల్ నుండి స్టేట్ వరకు, మరి ఇప్పుడు గ్రామాల వరకు కూడా ఆ విషయాన్ని వాళ్ళు ఏ విషయాన్ని అయితే ఆనాడు 1925లో చదువుకున్నారు పుస్తక రూపంలో, ఆ విషబీజాలను నాటుతూనే వస్తున్నారు. వాటి యొక్క హార్వెస్టింగ్ కూడా చాలా చక్కగా జరిగింది సార్, దానికి లాభంగా వాళ్లకు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదే పంథలో వెళ్తే మాకు లాభాలు జరుగుతూనే ఉంటాయి, ఇంకా వచ్చే కొన్ని సంవత్సరాల వరకు మనము పరిపాలన చేయవచ్చు. ఆనాటి బ్రిటిష్ వారి పాలన గురించి సాధారణంగా మాలాంటి అధ్యాపకులు తమ విద్యార్థులతో మాట్లాడేటప్పుడు అసలు విడదీసి పాలించు అనేటటువంటి సూత్రాన్ని బ్రిటిష్ వారు వేసిపోయారంటాం. మరి ఇప్పుడు మన వాళ్ళే వచ్చి మనల్ని పాలిస్తున్నాము, మన వాళ్ళ పాలన అంటాం మనం. మరి ఆ సూత్రాన్ని అయితే వీళ్ళు చాలా వాళ్లకు ఏమంటాము, ఒక వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. అయితే ఈ సందర్భాన బీజేపీ మిత్రులందరికీ, ముఖ్యంగా పాలసీ విషయాల్లో పాల్గొనేటటువంటి వారు, పై అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ లీడర్షిప్, ఆ లీడర్షిప్తో మీ ద్వారా, మీ టీవీ ద్వారా వాళ్లకు కొన్ని విన్నపాలు చేసుకుంటాను. అది ఏంటిదంటే, పుస్తకంలో రాసి ఉన్న ఏ విషయం అయితే ఉందో, విషయం ఉందో, దాన్ని కొంచెం కక్కేసేయండి. అయితే ఈ సందర్భంలో ఇంత సమయం నుండి మీరు ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడతారో, ఎప్పుడే కానీ ఏ విషయం వచ్చినా కానీ, ఇదే కాదు ప్రతి విషయంలో వ్యతిరేకతను చూపిస్తారు. దానికి ఇంకొక చారిత్రక కారణం కూడా నేను మన రాష్ట్రం వరకు తీసుకుంటాను. అది ఏంటిదంటే, ముస్లిం అంటే ఎంఐఎం అని అనుకోకండి. దీన్ని ఎంఐఎం అనుకున్నప్పుడు సరే రాజకీయం చేయండి, కానీ మళ్ళీ హిందూ ముస్లిం అనేటటువంటి రాజకీయం చేయకండి. అంటే ఇక్కడ డివైడ్ చేసి అధిక సంఖ్యలో ఉన్నటువంటి మా నాన్ ముస్లిం బీసీలకు వాళ్ళ హృదయాల్లో కూడా ఒక భావన, అభద్రతా భావన
Yes. ఏదో కోల్పోతున్నాం మనం అనేటటువంటి భావన. ఇంతకుముందు స్టేట్మెంట్స్ కూడా ఈ బీజేపీ వాళ్ళే కాదు, ఈరోజు బీజేపీ చేరిన వాళ్ళు గతంలో లీడర్స్గా ఉన్నారు, మనకు బీసీ లీడర్స్గా, వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయాలు ఇవే. అందుకే ఆనాడు 5% 6% ఇస్తామంటే అనేక సార్లు కోర్టులకు పోయి ఇప్పుడు 4% అది కూడా కరవాలము ముస్లిం రిజర్వేషన్ ఆ 4% పైన కూడా సుప్రీంకోర్టులో వాళ్తున్నది. ఇలాంటి సందర్భంలో విన్నపం ఏంటిదంటే, మహాశయులారా, బీజేపీ పాలకుల్లారా, బీజేపీ మంత్రుల్లారా, బీజేపీ పాలసీ మేకర్లారా, మీరు మీ పాలసీలను కొంచెం చేంజ్ చేసుకోవాలి. ప్రో పీపుల్ పాలసీని చేంజ్ చేసుకోవాలి. మీ ప్రధానమంత్రి, మీ పార్టీ ప్రధానమంత్రి, మేమైతే దేశానికి ప్రధానమంత్రి అనుకుంటాము. మీరు ఒకవేళ కేవలం మా పార్టీకి చెందిన ప్రధానమంత్రి అనుకున్నా కానీ అతనే ఇంప్లిమెంట్ చేశారు కదా దీనిపైన. గుజరాత్లో మీరెందుకు అడ్డుకుంటారు? మరి ఇక్కడ ఏదో ఎంఐఎంను తీసుకొని కేవలము ముందు మన రాష్ట్రం నుంచే లీడర్షిప్ వస్తుంది, వ్యతిరేకత లీడర్షిప్ వస్తుంది. యావత్ భారతదేశంలో లేదు ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఇందులో లీడ్ తీసుకొని ఆ సర్వే అంతా చేయించి దాంట్లో నిర్ధారణ చేసి ఏ కులం ఎంత, మొత్తం బీసీలు ఎంత, అంత చేసిన తర్వాత బహుశా బాధ ఉంటుంది. అయ్యో ఒకరు లీడ్ తీసుకొని పోయిండు కదా అనేటటువంటిది. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు అన్వర్ ఖాన్ సార్ చెప్పిన, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏ విధంగా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలి అనే దాని మీద అందరం కలిసికట్టుగా, అంటే బాయిగా ఉండాల్సిన కాన్సెప్ట్ వదిలేసి ఏదో విభజించు పాలించు, బ్రిటిష్ వాడు వదిలేంది మనం కంటిన్యూ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి పుట్టి పెరిగిన మన అందరికి కూడా ఈ కేవలం ఇప్పుడు ఆయన అన్నట్టు ఎంఐఎంను దృష్టిలో పెట్టుకుని ఇదంతా అవుతుందా, అట్లా అనుకోవచ్చా? ఇప్పుడు ఇందులో మనం బేసిక్గా భారతదేశ పాలన అంతా కూడా కుల పాలన అండి. ఈరోజు ఈనగంటి వెంకట్రావు గారని ఒక బుక్ రాశారు సార్. ఈయన ఏంటంటే ప్రముఖ ఎడిటర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్గా చేశాడు ఆయన. మరి పాలక కులానికి చెందిన వ్యక్తి. సో ఈయన రాసింది ఏంటంటే బుక్ విలీనం, విభజన, గతం, స్వాగతం అని మన ముఖ్యమంత్రులని రాశాడు. ఇందులో ఫస్ట్ చాప్టర్ ఆయన రాసింది ఏంటంటే, నెక్స్ట్ మంత్ వస్తున్నది ఫస్ట్ చాప్టరు ఆయన రాసిన దాని పేరు, చాప్టర్ పేరే కులం, అహంకారం, అవినీతి. ఆ తర్వాత రాసింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి రాశాడు. ఆంధ్ర ఏర్పాటు, తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండటం, ఆ తర్వాత విడిపోవటం, ఎంత రాసిన దాని పుస్తకానికి ఫస్ట్ చాప్టరే కులం, అహంకారం, అవినీతి. ఇప్పుడు రాజ్యం అంటే చాలా డబ్బు అండి. రాజకీయ నాయకులు చాలా డబ్బు సంపాదిస్తారు, వేల కోట్లు సంపాదిస్తారు. రాజకీయం అంటేనే వ్యాపారం. ఇందులో ఏమైతుంది, ఇప్పుడు ఈ రోజున రేపొద్దున మన తెలంగాణ ప్రభుత్వ పగ్గాలు ఏ పార్టీ పట్టాలి, ఏ పార్టీ పడితే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మన ప్రజాధనం వాళ్ళ చేతిలో ఉంటుంది. కొన్ని వందల వేల ఎకరాలు వాళ్ళ గుప్పెట్లో ఉంటాయి. సో ఎవరి గుప్పెట్లో ఉంటాయి? బీసీల చేతుల్లో ఉంటాయా, ఎస్సీల చేతుల్లో ఉంటాయా, ముస్లింల చేతుల్లో ఉంటాయా, ఎస్టీల చేతుల్లో ఉంటాయా? ఎవరి చేతుల్లో ఉంటాయి? పాలక కులాల చేతులు. పాలక కులాలు ఎవరు? ఇందాక ఆయన చెప్పినట్టు కులం, అహంకారం, అవినీతి అంటే మన తెలంగాణ వరకు వచ్చేవాడికి కమ్మ, రెడ్డి, వెలమ కులాలు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి, వీళ్ల చేతిలో లక్షల కోట్ల సంపద ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా కూడా చాలా సంపద తన చేతిలో ఉంటుంది. సరే, ఎవరికి రిజర్వేషన్ లేదండి? ఇప్పుడు ఈ రోజున బీసీ ముస్లింలకు తప్పిస్తే సెంటర్లో ఓసీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు కదా. ఇప్పుడు ఓసీ ముస్లింలు ఎవరైతే ఎంఐఎం లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఓసీ ముస్లింసేనా? ఎంఐఎం లీడర్స్ ఓసీ ముస్లింసేనా? అసదుద్దీన్, అక్బరుద్దీన్, వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. దూదేకులు వాళ్ళకి వద్దు రిజర్వేషను, షేకులకు వద్దు, లేకపోతే కటికలకు వద్దు రిజర్వేషన్లు. ఏమన్యాయం అండి? మరి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు అసదుద్దీన్, ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? మోడీ ప్రభుత్వమే. ఎప్పుడు ఇచ్చారు? 2019లో ఇచ్చారు. 10 రోజుల్లోనే ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అందులో ఓసీ ముస్లింలు వీళ్ళు ఉన్నారు. మరి బీసీ ముస్లింలు ఏం అన్యాయం చేశారండి? పేదవాళ్ళు కదా వీళ్ళు. పేదవాళ్ళు కాబట్టి
వీళ్ళు ఎప్పుడు బాగుపడొద్దు, ఓ. బీసీ ముస్లింలు బాగుపడొద్దు, ఓకే. బీసీలు బాగుపడొద్దు. బీసీలు బాగుపడితే, చదువుకుంటే, తెలివి ఉంటే, రేపొద్దున ఎమ్మెల్యేలు అయితే, రాజ్యాధికారం వాళ్ళ చేతిలోకి పోతే, ఈ కమ్మారెడ్డి వెలమ కులాల చేతిలో ఉన్న పార్టీలకి వాళ్ళ యొక్క పాలన అంతా అడుగంటిపోద్ది. కాబట్టి వీళ్ళు ఆ ఎత్తులేస్తున్నారు. అందువలన బీసీ సమాజం, బీసీలు కూడా అర్థం చేసుకోవాలి. ముస్లింలు అంటే 10% అనే తప్పుడు ప్రచారాన్ని మీరు లోను కావద్దు. బీసీ హిందువులకి, బీసీ ముస్లింలకి ఏ రకమైనటువంటి వైరం లేదు. అందరం ఒక తానులో గుడ్డలమే, అందరం మూలవాసులమే. మనకి నాశనం చేసేది బ్రిటిష్ వాడు కాదండి, విభజించి పాలించింది. ఈ దేశం ఎప్పుడో హిందూ రాజుల కాలం నుంచి, మొఘల్ రాజుల కాలం కాదు, అంతకుముందు నుంచి కూడా మన సమాజం, మన గ్రామం విభజించి పాలింపబడతానే ఉంది. ఈ గుజరాత్లో మోడీ ప్రభుత్వం బీసీ లిస్టులో కలిపినటువంటి ముస్లిం కమ్యూనిటీల పేర్లు చదువుతాను ఇక్కడ మీకు, ఒకసారి అది చదువుద్దాం. మనం ముస్లిం ప్రజలకి, బీసీ ప్రజలకి అర్థం కావాలి. ఈ బీజేపీ నాయకులు తెలంగాణలో చేస్తున్న దుష్ప్రచారం అర్థం కావాలి. ఫకీర్, గదాయ్, గాంచి, జోలయా, అన్సారీ, తరియా, తారీ, అలాగే జాట్ ముస్లింలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కట్కీ ఆర్ కసాయ్ అంటే ఒక జాట్ ముస్లిం అయినా రిజర్వేషన్ వర్తిస్తుంది. మన కర్మెంట్ ఒక ఎస్సీ క్రిస్టియన్ అయితే ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వరు, బట్ జాట్ ముస్లిం అయితే ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు. అంటే మామూలు జాటికి లేదు రిజర్వేషన్. తర్వాత కట్కీ ఆర్ కాశీ, అలాగే మిరాసి, లంగా, మీర్దాది, మక్రాని, మియానా, పింజారా, సంధి, సిపాయ్, పత్రి జమాత్, తుర్క్ జమాత్, తేబా, హజం, బంజారా, ఈ ముస్లిం కమ్యూనిటీస్ అన్నిటికి కూడా బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో ఇవ్వగలిగింది. ఇక్కడ బీజేపీ నాయకులకు అడ్డం ఏంటి? 10% అనేది అది దుష్ప్రచారం, అది సరైనది కాదు. 42% ఓవరాల్ రిజర్వేషన్లో 10% కాదు, 56% ఉన్నటువంటి బీసీల్లో 10% బీసీలు ఉన్నారు. సో దీన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రైమ్ 9 వారు మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఫైనల్గా అన్వర్ ఖాన్ సాబ్ ఒకటే నిమిషం ప్లీజ్ క్లోజ్ చేయండి. దీని గురించి రాజ్యాంగపరంగా, శాసనపరంగా కొన్ని హద్దులు ఉన్నాయి దీని గురించి కంప్లీట్ ఫైనల్ ప్రాసెస్ చేయడానికి. ఆ దశలో కూడా కేంద్ర ప్రభుత్వానికి పై చేయి ఉంది. ఇందులో పార్లమెంటే చేయాలి. మనం రెఫరెన్స్ ఇచ్చాము, 9th షెడ్యూల్లో దీన్ని చేర్చాలి. మరి ఆనాడు ఏమంటారు, ఓవర్ నైట్ అంటాను నేను ఇది దానికి. ఓవర్ నైట్ వాళ్ళ తమిళనాడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండిందంటే కేంద్రం పైన, ఓవర్ నైట్ వాళ్ళు స్పెషల్ సెషన్ కాల్ ఫర్ చేసి పార్లమెంట్లో దాన్ని పాస్ చేయించారు. అయితే కాబట్టి మీరు ఒక పెద్ద మనసుతో, మీకు ఆ అధికారాలు ఉన్నాయి, ఇప్పుడు మీకు ఆ బలం ఉన్నది పార్లమెంట్లో, మీరు దాన్ని ఇంకా ముందు 2 అడుగులు ముందు వచ్చి 9th షెడ్యూల్కు దానికి చేర్చి మరి ఆ 42% ఇంప్లిమెంట్ చేయాలని డెసిషన్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక గోల్డెన్ అవకాశము. ప్రజలంతా మీ వైపు చూస్తారు, ఆశతో ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు చేసి ఓకే. థ్యాంక్ యూ అన్వర్ ఖాన్ గారు. ఈనాటి చర్చలో బీసీ రిజర్వేషన్స్ 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ ప్రజానీకంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ ముస్లిమ్స్ కానివ్వండి, హిందూ ముస్లిమ్స్ కానివ్వండి, అందరూ కూడా కోరుకునే అంశం ఒకటే, 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు అన్ని పార్టీలు కూడా. అట్లే బీసీ ఉద్యమ నాయకులు కూడా అందరూ కూడా దీని మీద గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు అక్కడ ఉద్యమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ కోరిక నెరవేరాలని కోరుకుందాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పూర్ణచంద్రరావు గారికి, అలాగే అన్వర్ ఖాన్ గారికి, అలాగే జూమ్ ద్వారా పార్టిసిపేట్ చేసినటువంటి టి చిరంజీవి గారికి అభినందనలు. నమస్తే.